ఫ్రెండ్స్, ఒకవేళ నేను మీతో ఈ ప్రపంచంలో ఒక ఇలాంటి దేశం కూడా ఉందని, అక్కడ ఒక మహిళ తనకిష్టమైన బట్టలు కూడా వేసుకోలేదని, అక్కడ పెళ్ళైన తర్వాత జుట్టు పొడవుగా ఉంచుకోవడం కూడా నేరంగా పరిగణించబడుతుందని, మరియు ఎవరైనా ప్రభుత్వంపై కేవలం ఒక సినిమా చూసినా సరే మొత్తం కుటుంబమే మాయమైపోతుందని చెబితే ఏమవుతుంది? ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. రాత్రి చీకటిలో ఒక అమ్మాయి కేవలం నియంతకు నచ్చని బట్టలు వేసుకుందనే కారణంతో భయంతో వణికిపోతుంది. తనకిష్టమైన ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, స్వేచ్ఛ లేదు, మరియు తన శరీరంపై తనకు హక్కు కూడా లేదు. కానీ ఇది కేవలం కథ ప్రారంభం మాత్రమే. ఎందుకంటే ఈ వీడియోలో ముందుకు వెళ్ళే కొద్దీ మనం మీకు ఈ భయంకరమైన నిజాన్ని చూపించబోతున్నాం. అది విన్న తర్వాత ఇంకా ప్రపంచంలో కొన్ని చోట్ల మానవత్వం బందీగా ఉందని మీకు అనిపిస్తుంది. అలానే మనం ఒక రహస్య సైన్యం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అక్కడ అందమైన అమ్మాయిలను అధికారానికి ఆటబొమ్మల్లా ఉపయోగిస్తారు. వారి కలలు, వారి స్వేచ్ఛ, వారి జీవితం, ఇలా అన్నీ కొందరి అధికార దాహానికి బలవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి 30 సెకండ్లలో బయటపడే నిజం మీకు మీ జీవితంలో ఉన్న స్వేచ్ఛ యొక్క అసలు విలువేంటో గాఢంగా అర్థమయ్యేలా చేస్తుంది. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఫ్రెండ్స్, ఇది ఒక ఎలాంటి దేశం అంటే అక్కడ మహిళలు ప్యాంటు వేసుకోలేరు. అవును ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో 195 వేర్వేరు దేశాలు ఉన్నాయి. మరియు ప్రతి దేశం యొక్క సంస్కృతి, నాగరికత ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి. కానీ కొన్ని దేశాలు ఎలా ఉంటాయంటే అక్కడ జీవన విధానం మరియు దుస్తులు ఎంత భిన్నంగా ఉంటాయంటే మీరు ఆలోచించి ఆశ్చర్యపోతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఆ దేశం యొక్క లైఫ్ స్టైల్ గురించి మీరు ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుతున్నది నార్త్ కొరియా దేశం గురించి. కిమ్ జాంగ్ యున్ సర్వాధికారంలో నడిచే ఈ దేశం మహిళల కోసం ఏ స్థాయి వరకు ఆశ్చర్యకరంగా ఉందో ఈరోజు మీకు ప్రతిదీ చెప్తాము. ఫ్రెండ్స్, మేము మీకు నార్త్ కొరియా గురించి ఏదైనా చెప్పే ముందు మీరు ఇది స్పష్టంగా అర్థం చేసుకోండి. మిగతా ప్రపంచమంతా ఒకవైపు, నార్త్ కొరియా మరొక వైపు. ఎందుకంటే ఇది ఒక ఎలాంటి దేశం అంటే అక్కడ ప్రజలకు స్వేచ్ఛగా శ్వాస తీసుకోవడానికి కూడా అనుమతి లభించలేదు. ఇక్కడ పురుషులైనా మహిళలైనా ఎవరు తమ ఇష్ట ప్రకారం హెయిర్ స్టైల్ ఉంచుకోలేరు. నార్త్ కొరియా చట్టం ప్రకారం పురుషులు 15 మరియు మహిళలు 18 హెయిర్ స్టైల్స్లో నుండి ఏదో ఒక హెయిర్ స్టైల్ని ఎంచుకోవాలి. ఇది కాకుండా ఇక్కడి ప్రజలు మరే ఇతర హెయిర్ స్టైల్ ఉంచుకోలేరు. ఒకవేళ ఎవరైనా పొరపాటును కూడా ఈ హెయిర్ స్టైల్స్ కాకుండా వేరే ఏదైనా హెయిర్ స్టైల్ కట్ చేయించుకుంటే వారికి ఒక పెద్ద నేరం చేసినట్లుగా శిక్ష విధిస్తారు. అంతటితో ఆగకుండా జుట్టుకి కలర్ వేయించుకోవడం కూడా ఇక్కడ నిషేధం. మరియు ఒకవేళ ఏ మహిళకైనా పెళ్లి కాకపోతే ఆమె పొడవైన జుట్టు ఉంచుకోవచ్చు. కానీ పెళ్ళైన ఏ మహిళకైనా పొడవైన జుట్టు ఉంచుకోవడం నిషేధం. ఫ్రెండ్స్, నార్త్ కొరియాలో దాదాపు 2000 మంది అందమైన అమ్మాయిల సైన్యం ఉంది. దీనిని ప్లెజర్ స్క్వాడ్ అని పిలుస్తారు. ఈ స్క్వాడ్లో అమ్మాయిలను కేవలం ఆ దేశం యొక్క నియంత శారీరక అవసరాలను తీర్చుకోవడానికి తయారు చేస్తారు. అయితే వీరు కేవలం కిమ్ జాంగ్ అవసరాలనే కాకుండా హై క్లాస్ మరియు పెద్ద ఆఫీసర్ల బాగోగులు కూడా చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ బాగోగులు చూసుకోవడం అంటే కిమ్ జాంగ్ యున్ ఈ అమ్మాయిలతో చేయించాలనుకునే ప్రతిదీ అని అర్థం. అది ఆఫీసర్ల ఎంటర్టైన్మెంట్ అయినా లేదా వారి ఫిజికల్ నీడ్స్ అయినా ఇవన్నీ ఈ అందమైన అమ్మాయిలతోనే పూర్తి చేయించుకుంటారు. మరియు ఈ సమయంలో ఒకవేళ ఏ మహిళైనా ప్రెగ్నెంట్ అయితే ఆమె బిడ్డకు తన పేరు ఇచ్చేవాడు ఎవరూ ఉండరు. ఆ తర్వాత మహిళ బిడ్డను నార్త్ కొరియా గవర్నమెంట్ చాలా ఘోరమైన పద్ధతిలో ఉంచుతారు. ఫ్రెండ్స్, నార్త్ కొరియాలో శానిటరీ ప్యాడ్ ఏ షాపులోనూ దొరకదని వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఈ కారణంగానే ఇక్కడ మహిళల ఆరోగ్య పరిశుభ్రత పాడవుతుంది. మరియు 40 ఏళ్ల వయసు వచ్చేసరికి మహిళలు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాదు, నార్త్ కొరియాలో బర్త్ కంట్రోల్ ప్రొడక్ట్స్ కొనుగోలుపై కూడా నిషేధం ఉంది. అంటే మీకు నార్త్ కొరియాలో చిన్న షాపుల నుండి పెద్ద డిపార్ట్మెంట్ల స్టోర్ల వరకు ప్రొటెక్షన్ మరియు శానిటరీ ప్యాడ్లు అందుబాటులో ఉండవు. అలాగే ఏ షాప్ కీపర్ కూడా ఈ వస్తువులను అమ్మలేడు. మరియు ఫ్రెండ్స్, నార్త్ కొరియాలో ఏ పురుషుడు లేదా మహిళ జీన్స్ వేసుకుని తిరగలేరు. ఇక్కడ జీన్స్కి అస్సలు అనుమతి లేదు. ఎందుకంటే కిమ్ జాంగ్ యున్కి జీన్స్ నచ్చదు. జీన్స్ వేసుకోవడం వల్ల వెస్ట్రన్ కల్చర్ ప్రోత్సహించబడుతుందని అతను గట్టిగా నమ్ముతాడు. సో ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ ఎవరు జీన్స్ వేసుకోలేరు.
ఒకవేళ ఎవరైనా జీన్స్ వేసుకునే తప్పు చేస్తే వారికి నేరుగా శిక్ష విధిస్తారు. నార్త్ కొరియా చట్టం ప్రకారం ఈ దేశంలోని భూమి మరియు ప్రాపర్టీ అంతా ఇక్కడి సర్వాధికారి కిమ్ జోంగ్ యున్దే. అంటే ఇక్కడ ఏ మనిషి కూడా భూమి మరియు ఆస్తిని తన పేరు మీద చేయించుకోలేడు. అలాగే ఇక్కడ కొనుగోళ్లు అమ్మకాలు జరపలేరు. ఇక ప్రపంచంలోని ప్రతి స్కూల్లోనూ పిల్లలు చదువుకోవడానికి అవసరమైన వస్తువులు ఉంటాయని మీకు కూడా తెలుసు. ఉదాహరణకు బల్ల, కుర్చీ ఇలా అనేక సదుపాయాలు ఉంటాయి. కానీ నార్త్ కొరియాలో ఎవరైనా తమ పిల్లలను స్కూలుకు పంపితే వారు ప్రతి ఒక్క వస్తువుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఉన్నప్పటికీ పిల్లలు చదువుతో పాటు స్కూల్లో పనులు కూడా చేయాల్సి ఉంటుంది. నార్త్ కొరియాలో ప్రజలు ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్ళడానికి కూడా గవర్నమెంట్ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ప్యాంగాంగ్ సిటీ ఏదైతే నార్త్ కొరియా క్యాపిటల్ సిటీ ఉందో ఇక్కడ కేవలం హై క్లాస్ ప్రజలు మరియు హై క్లాస్ ఆఫీసర్లు మాత్రమే నివసించడానికి అనుమతి ఉంది. ఈ నగరం చుట్టూ గార్డ్స్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. తద్వారా ఏ పేదవాడు కూడా లోవర్ క్లాస్ మనిషి ఈ నగరంలోకి ప్రవేశించకుండా ఉండడానికి. నార్త్ కొరియాలోని మిగతా ప్రాంతాలలో విద్యుత్ నామమాత్రంగానే ఉంటుంది. కానీ ఈ నగరంలో విద్యుత్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, మనం నిజంగా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మన దగ్గరలో ఇంటర్నెట్లో ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లాంటి వస్తువుల యాక్సెస్ ఈజీగా దొరుకుతుంది. కానీ నార్త్ కొరియా వెళ్ళినప్పుడు అక్కడ ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ నుండి మొదలుకొని ఎలాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్నైనా బ్యాన్ చేశారు. ఇక్కడ ఏ మనిషికి కూడా ఈ వస్తువుల గురించి కనీసం తెలియదు కూడా. మొదటి విషయం ఏమిటి అంటే ఇంటర్నెట్ నార్త్ కొరియాలోని ప్రతి వ్యక్తికి అందుబాటులో లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఇంటర్నెట్ లేదా టీవీలో కేవలం నార్త్ కొరియా గవర్నమెంట్ ప్రజలకు ఏది చూపించాలనుకుంటుందో అది మాత్రమే చూపించబడుతుంది. ఎందుకంటే ఇక్కడి సర్వాధికారి కిమ్ జోంగ్ యున్ తన దేశ ప్రజలకు ప్రపంచంలో ప్రజలు ఎంత స్వేచ్ఛగా మరియు సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్నారో తెలియడం అస్సలు ఇష్టపడడు. అందుకే నార్త్ కొరియాలో అమ్ముడయ్యే న్యూస్ పేపర్ల నుండి టీవీ ఛానళ్ల వరకు ప్రతి ఒక్క వస్తువు గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. మరియు ప్రజలు కేవలం నార్త్ కొరియన్ గవర్నమెంట్కి సంబంధించిన న్యూస్ మరియు వారికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ వస్తువులను మాత్రమే చూడగలుగుతారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు పొరపాటున ఏదైనా ఉపాయం చేసి నార్త్ కొరియాలో వేరే దేశాల సినిమాలు లేదా వీడియోలు చూస్తూ పట్టుబడితే మీకు మరణశిక్ష కూడా పడవచ్చు. అయినా నార్త్ కొరియాలో తప్పు చేయడం అంటే మీకు మాత్రమే శిక్ష పడుతుందని కాదు. ఇక్కడ ఒక వ్యక్తి తప్పు చేస్తే అతని మొత్తం వంశంకి శిక్ష పడుతుంది. అక్కడ శిక్ష రూపంలో వారిని ఒక ఇలాంటి క్యాంపుకు పంపుతారు. అక్కడ వారితో పగలు రాత్రి పనులు చేస్తారు మరియు ఆహారం పేరుతో పచ్చిబియ్యం మరియు కూరగాయలు ఇస్తారు. అది కూడా కేవలం ఒక పూట మాత్రమే. ఫ్రెండ్స్, నార్త్ కొరియా చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే ఇక్కడ నివసించే ఏ వ్యక్తి కూడా గవర్నమెంట్ అనుమతి లేకుండా కంప్యూటర్ మరియు మొబైల్ కూడా కొనలేడు. ఒకవేళ ఎవరికైనా కొద్దిసేపు ఇంటర్నెట్ వాడాలన్నా కూడా ఈ వస్తువు కోసం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దేశం గురించి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే కొరియాలో ఏ మతాన్నైనా పాటించడం ఇల్లీగల్గా భావించబడుతుంది. అక్కడ కేవలం నార్త్ కొరియా సర్వాధికారి కిమ్ జోంగ్ యున్ మరియు అతని కుటుంబానికి మాత్రమే పూజలు జరుగుతాయి. స్కూల్లో ఉదయం ప్రార్థన చేసే స్థలంలో నార్త్ కొరియా సర్వాధికారి కిమ్ జోంగ్ యున్కి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఆ దేశానికి ఆయనే దేవుడు అన్నట్లుగా. అంతేకాకుండా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మన ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా వారానికి 6 రోజులు పని దినాలు ఉంటాయి. అంటే ఆదివారం సెలవు ఉంటుంది. కానీ నార్త్ కొరియాలో మాత్రం 6 రోజులు పని ఉంటే 7వ రోజు ఆదివారం సెలవు ఉంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే అక్కడికి ప్రజలు 6 రోజుల పాటు వాళ్ళు సాధారణంగా చేసుకుంటున్న ఉద్యోగానికి వెళ్తే 7వ రోజు మాత్రం దేశ వాలంటీర్గా పనిచేయాల్సి ఉంటుంది. అంటే వారికి వారంలో 7 రోజులు పని అన్నమాట. ఇకపోతే ప్రతి ఒక్క దేశంలోని వారు మామూలుగా వారానికి 40 నుంచి 44 గంటలు అంటే రోజుకి 7 గంటలు పనిచేస్తారు. కానీ నార్త్ కొరియా ప్రజలు మాత్రం వారానికి 102 గంటలు అంటే రోజుకు 16 గంటలు పనిచేయాలి. అలాగే కనీసం ఒక్కరోజు కూడా సెలవు కావాలి అనుకున్నా వాళ్ళు అక్కడ ప్రభుత్వానికి 510 వాన్లు చెల్లించాల్సిందే. అంటే మన దేశ కరెన్సీలో లెక్కేస్తే ఒక వాన్కు 32 రూపాయలు. కానీ వాళ్లకు నెలకు వచ్చే జీతం కేవలం 149 వాన్లు మాత్రమే. ఇక దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు కేవలం ఒక్కరోజు సెలవు కావాలి అనుకుంటే వారి 4 నెలల జీతాన్ని కిమ్ జాంగ్ యున్కు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎలాగో వారు అంత డబ్బు చెల్లించలేరు కాబట్టి చచ్చినట్టు ప్రతిరోజు పని చేయాల్సిందే. ఇక క్యాలెండర్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మన ప్రపంచమంతా ప్రస్తుతం 21వ శతాబ్దానికి సంబంధించిన క్యాలెండర్ పాటిస్తుంటే నార్త్ కొరియా ప్రజలు మాత్రం తమ దేశ స్థాపకుడైన కిమ్ సింగ్ పుట్టిన తేదీ నుండి తయారు చేసిన జూచే అనే క్యాలెండర్ను పాటించాలి.
ఉదాహరణకు చెప్పాలంటే మనకు జనవరి 1, 2022 ఉంటే వాళ్ళకు మాత్రం 1 జనవరి జూచే 111 ఉంటుంది. ఇది ఎలా వచ్చిందంటే కిమ్ సింగ్ పుట్టింది 1912లో, కాబట్టి అప్పటి నుంచి నార్త్ కొరియాలో అది 1వ సంవత్సరం. అంటే మనకి కిమ్ జాంగ్ యున్ తండ్రి పుట్టి నేటికి 111 సంవత్సరాలు అన్నమాట. అంటే ఎలాగో దేశనాయకుడిని దేవుడిగా కొలవాలి కాబట్టి ఆయన పుట్టిన సంవత్సరం నుంచి లెక్కించిన క్యాలెండర్ మాత్రమే ఉపయోగించాలి. సో ఫ్రెండ్స్, నార్త్ కొరియా దేశం యొక్క ఈ విచిత్రమైన రూల్స్ విన్న తర్వాత మనం ఎంత మంచి జీవితాన్ని గడుపుతున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మనకి మన బట్టల నుంచి ఇంటర్నెట్ వరకు అన్నీ సౌకర్యంగా మనకు నచ్చినట్టు వాడుకుంటాము. సో ఒకవేళ మనకు నచ్చినట్టుగా మనం నార్త్ కొరియాలో ఉంటే మనం ఇప్పటికే ఆ దేశం యొక్క జైల్లో బందీగా ఉండేవాళ్ళం. సో ఫ్రెండ్స్, నార్త్ కొరియా సర్వాధికారంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోలను చూస్తూ ఉండడానికి మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.